ఒక ఇమేజ్ని చూస్తే నేను చెప్పబోయే లెసన్ మీద మీకు అవగాహన పెరుగుతుంది. వీలైతే ఒక్కసారి ఆ ఇమేజ్ని అబ్జర్వ్ చేయండి. చాలా జాగ్రత్తగా వినాలి. ఇవి అంత ఆసామాసిగా అర్థమయ్యే సంగతులు అయితే కావు. కొంచెం జూమ్ అవుద్దా తమ్ముడు? జాగ్రత్తగా చూడండి. కనిపిస్తున్న ఆ దృశ్యాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారో నాకు తెలియదు, కానీ ఒకసారి అర్థమైతే చిన్నగా రిప్లైలు ఇవ్వండి మీ నోటి నుండి. ఆ కనిపిస్తున్న ఇమేజ్ ఏంటది? మధ్యలో ఏదో స్పార్క్ కనిపిస్తుంది చూడండి. ఆ మధ్యలో కనబడుతున్న ఆ మహామహిమ చుట్టూ ఒక విచిత్రమైన కాంతి వేగముగా ప్రయాణం చేస్తుంది. ఊరకే వచ్చిన ఇమేజ్ కాదు అది, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఆ కాంతి ప్రయాణం చేస్తున్నప్పుడు వసింపశక్యము కాని ఆ కాంతి మధ్య వెలసెల్లిన లేదా సింహాసనం మీద కూర్చున్న ఆ దైవము చుట్టూ సర్కిల్గా కనబడుతున్న ఒక గుంపులు కనబడుతున్నాయి చూడండి. అవేటనుకుంటున్నారు? ఎవడు చెప్పాడు దేవదూతలని? ఆ కనబడుతున్న ఇవో గుంపులు కనబడుతున్నాయి చూడండి. నీకు రెక్కలు ఉంటే దేవదూతలే. మీకు ఏదో తెలిసినట్టుగానుంది. తెలియని వ్యవస్థ ఏదో మనకు తెలియకుండానే ఇన్విజిబుల్ వరల్డ్ ఒకటి రన్ అవుతుంది. కనిపించని ఒక ప్రపంచం నడుస్తుంది. నేడో రేపో మనం చేస్తే మనం వెళ్ళిపోయేది కూడా ఎక్కడికంటే ఆ కనిపించని ప్రపంచంలోకి వెళ్తాం. దానికి ఈ కనిపిస్తున్న ప్రపంచానికి సంబంధం ఏంటో అనుకుంటున్నారేమో. చాలా సంబంధం ఉంది. ఇంట్రెస్ట్ రావడానికి ఒక పాయింట్ చెప్పనా? రేపు 24లో జరుగుతున్న ఎలక్షన్లో ఎవరు సీఎం అవుతారో ఆ ప్రపంచానికి తెలుసట. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పనా? నువ్వు ఓట్లేసేస్తే రేపొద్దున్న 2024లో సీఎం అయిపోరట. అక్కడ ఒక బార్ కౌన్సిల్ ఉందట. ముందు ఎవడు సీఎం అవ్వాలో, ఎవరు పిఎం అవ్వారో, ఎవరు అపోజిషన్ లీడర్లో, ఏపీ అంటే స్టేట్ పాలిటిక్స్ మొదలుకొని నేషనల్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ వరకు నిర్ణయాలు అక్కడ జరుగుతాయట. వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండి ఇది. చూద్దాం, ఒకసారి వెళ్దామా? ఆ ఇమేజ్ని అలా మైండ్లో పెట్టుకోండి. ఒక్కసారి నమోదు చేయబడిన పురాతనమైన ప్రతుల దగ్గరికి వెళ్తాం. ఊరకే బైబిల్లో కొన్ని వచనాలు రాయబడలేదు, అవి కావాలని నొక్కి ఆలోచిస్తారని దేవుడు రాయించాడు. స్పీడ్గా చెప్పను, స్లోగా మీకు అర్థమయ్యేలా మెల్లగా మీ బుర్రలకు ఎక్కించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది కాస్తంత ఆగాగా అర్థం చేసుకుంటే కానీ అర్థం కాని సబ్జెక్ట్. మరో మాట చెప్పనా? మీకు ఏం చెప్పాలనుకునే వారం రోజుల నుంచి అటు ఇటు తిరిగితే నా బండి ఎక్కడ ఆగింది. అప్పుడు నాకు అర్థమైంది, ఈరోజు నేను ఏం చెప్పాలో కూడా ఆ కౌన్సిల్ నిర్ణయించింది. అది సబ్జెక్ట్. మొత్తం ఈ సబ్జెక్ట్ మీకు అర్థమైతే మెట్లు ఎలా దిగుతున్నారో మీకు అర్థమవుతుంది. అలా ఉంటుంది. చూద్దాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం నుండి. అప్పుడు ఇశ్రాయేలు రాజు సందర్భంలో, ఇశ్రాయేలు రాజు ఎవరు? ఆహాబు. యూదుల రాజు ఎవరు ఈ సందర్భంలో? యెహోషాపాతు. వీళ్ళిద్దరూ కాస్తంత స్వజనులు. యూదులు ఇశ్రాయేలు కూడా సహోదరులేగా. ఎందుకంటే ఈ 12 మంది మూల పురుషులు పుట్టింది ఎవరికి? యాకోబు గారికి. వీళ్ళెంత రాజకీయ పొత్తులు కుదరకపోయినా ఏదో ఒక సమయంలో కలిసేవారు. దేశం 2 భాగాలుగా విడిపోయింది. ఒకటి
ఉత్తర భూభాగం, 2 దక్షిణ భూభాగం విడిపోయింది. సౌత్, నార్త్ 2గా విడిపోయినా ఎవరు రాజ్యాన్ని వారు పాలిస్తున్నారు, ఎవరు ప్రజలను వారు పాలిస్తున్నారు, ఎవరి నవరత్నాలు వారు ప్రకటిస్తున్నారు. ఎవరు రన్నింగ్ వాళ్ళకు ఉంది, ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉంది, ఎవరి సింహాసనాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ అప్పుడప్పుడు దేశం మీదకే ఇంకో దేశం వచ్చేస్తుంది అనుకోండి, పక్క రాష్ట్రాలు ఏమవుతాయి, కలిసి ఆలోచిస్తాయి. పక్కోడు రానంతకాలం నీళ్ళు కోసం కొట్టుకుంటాం, బార్డర్ కోసం కొట్టుకుంటాం. పక్కోడు వచ్చేస్తున్నాడు అనుకోండి, ముందు తర్వాత కొట్టుకుందాం మన ఇద్దరం, ఆడి సంగతి చూద్దాం అంట. అంతే కదా. ఇప్పుడు స్థానికంగా చిన్న గొడవలు ఉన్నాయి వీళ్ళకి. దక్షిణ భూభాగం వారికి, ఉత్తరం భూభాగం వారికి గొడవలు ఉన్నాయి. సొలొమోను తర్వాత పిచ్చి గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే ఈ రాజకీయాల్లో ఉన్న గొడవలు అంతే ఎంత కదా. అందుకే రాజకీయాల్లో మరి ఎవరు పుట్టించారో ఆ సామెత తెలియదు, కానీ శాశ్వతమైన శత్రువులు ఉండరట, శాశ్వతమైన మిత్రులు కూడా ఉండరట. అప్పుడే కొట్టుకున్నట్టు కనబడతాయి ఈ 2 భూభాగాలు, మళ్ళీ అప్పుడే కలిసిపోతాయి. ఎందుకంటే పాలిటిక్స్ అంటే అలాగే ఉంటుంది అంతే. మనం ఈ లోపల జెండాలకు కట్టేసుకుని మనం బట్టలు చింపేసుకుంటాం. వాళ్ళిద్దరూ తేనేటి విందుకు వెళ్ళిపోతారు ఇద్దరు సీరియస్గా. ఆడిందుకు వెళ్తాడు, నువ్వు కనీసం నువ్వు సింధు కూడా ఇవి ఇక్కడ. అందుకే వాళ్ళు ఏదో అన్నారని మీరు బట్టలు చింపేసుకోకండి, వాళ్ళు ఏ టైంకి ఒకటి అయిపోతారో మనకి తెలియదు. అలాంటి పాలిటిక్స్ డిస్కషన్ ఒకటి జరుగుతుంది. అయితే పాలిటిక్స్కి ప్రాపర్టీకి డిస్కషన్ వచ్చిందట. రాజకీయ నాయకులకి పాస్టర్ గారికి పడని సంగతి ఒకటి నమోదు చేయబడింది. అదేంటండి, రాజకీయ నాయకులతో పాస్టర్లు గొడవలు ఏముంటాయంటే నిజాయితీగా ఉన్న పాస్టర్కి ఉంటాయిలే. మరి నిజాయితీ కానులకి ఏముంటాయి, ప్యాకేజీలు ఉంటాయి, నిజంగానే ఉంటాయి. ఎలక్షన్ టైంలో మంచి సంఖ్యను మనం చూపించామనుకోండి, స్థానిక ఎవరైతే ఉన్నారో లోకల్ లీడర్స్ మనం సంప్రదిస్తారు. తెలుసు ఏం లేదు, ఎందుకంటే ఆ లోకల్ చర్చ్ నాయకుడు ఎవరైతే ఉన్నాడో మరి మనం ఎందుకన్నా మంచిది వాళ్ళకి సపోర్ట్ చేస్తే రేపు పొద్దున్న మనకి బాగుంటుందని ఆయన అన్నాడు అనుకోండి. ఇప్పుడు మీరు 5,000 మంది ఉన్నా 2,000 మంది ఉన్న ఓటు ఒకే దెబ్బకి ఎన్ని వేలు ఓట్లు పడతాయి, 5,000 ఓట్లు. అందుకే ప్యాకేజీలు ఉంటాయి, నిజంగానే ఇస్తారు తెలుసా. నాకు ఇవ్వలేదండి, ఇచ్చినా తీసుకోను, అలా చూడకుండా ఉంటాయి. కానీ నిజమైన దైవజనులు తీసుకోరు, ఎందుకంటే వాళ్ళు పాలిటిక్స్ జోలికి పోరు. ఒకవేళ పాలిటిక్స్ జోలికి ఎందుకు పోరంటే రాజకీయ నాయకుల కొరకు, రాజకీయ వ్యవస్థ కొరకు ప్రార్థన చేస్తారేమో, కానీ రంపు రాజకీయాలు సంఘంలోనికి తీసుకొస్తే సంఘం కూడా రాజకీయాలు అవుతాయి. వాళ్ళని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచాలి. అయితే విషయం ఏంటంటే పాస్టర్ గారికి ప్రాబ్లం వచ్చింది. పాస్టర్ గారి పేరు టెక్స్ట్లో మేకా. ఆయన ప్రవచనాలు చెబుతున్నాడట. ఎవరికి వ్యతిరేకంగా ప్రవచనాలు చెబుతున్నాడు? ప్రవచనాలు అంటే పెద్ద ప్రసంగాలు చెబుతున్నారు. మేకాయ ఆయన ఇట్లా అంటున్నాడు. 18వ వచనం నుంచి చూద్దాం. అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతును చూసి, ఈ మేకాయ అనే ఈ పాస్టర్ నన్ను గూర్చి మేలు కాక కీడే ప్రవచించునని నీతో చెప్పలేదా గతంలో? యెహోషాపాతు, నీ గతంలో చెప్పానుగా, ఎప్పుడు నాకు మంచి చెప్పడు, ఎప్పుడు నాకు వ్యతిరేకంగా చెప్తాడు. ఎందుకు వ్యతిరేకంగా చెప్తున్నాడు ఇశ్రాయేల్ రాజుకి? ఇశ్రాయేల్ రాజు అంటే ఆహాబ్ అంటే ఎవరు? యెజబెల్ గారి హస్బెండ్. యెజబెల్ గారు అంటే ఇంక మామూలు రికార్డు కాదు. ఇక అలాంటి ఆవిడని చేసుకున్న మరి ఇశ్రాయేల్ దేశంలో పిల్లలు లేరని, ఎక్కడా పిల్లలు దొరకట్లేదని ఆ తూరు సీదోను పట్టణానికి రాజైన లేదా ఆ భయంకరమైన బయలారాధన పూజించే ఆ పూజారి వ్యవస్థలో ఉన్న వాళ్ళ కూతురుని చేసుకుని వచ్చాడు. రావడంతోనే ఒక జీవో పాస్ చేసింది. ఏ జీవో ఇచ్చిందంటే మనం కూడా సీరియస్గా సూర్య భగవాన్ని ఆరాధన మనం చేయాలి. అందులో నుంచి వచ్చినదే యోగా. చాలామంది సీరియస్గా యోగాలు చేస్తున్నారు. ఇలాగ బయలారాధనది ఇలాంటి మాట్లాడితే నేను ఇరిగించేస్తానండి. ఇరిగించేసినా పర్లేదు, సత్యం ఇది చెప్పాలి. ఇది శ్వాస మీద ధ్యాస ఉండి హృదయాన్ని ఖాళీ చేయంటే ఖాళీ చేయని పదాలు దేనికో తెలుసా? అది ఖాళీ చేసట ఏదో కనిపించని ఒక భగవంతుడు ఉంటాడట, భగవంతుని అందులో నింపాలట. దీన్నే బయలారాధన అంటారు. ఇలాంటి వర్షిప్ తీసుకొచ్చింది. ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు పక్క నుండి ఆవిడ ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టేస్తున్నాడు. ఎవరు?
రేపు టెంపుల్ కడుతున్నారు, ఈ ఫైల్ మీద సంతకం పెట్టినా టకాలం అంటే చేస్తున్నాడు, ఇంకేం వెనక ముందు ఆలోచించారు. ఎందుకంటే కొంతమందిని, రాజుల్ని, మంత్రుల్ని, మంచి మంచి నాయకుల్ని వెనకాల రాణీలు నడిపిస్తారు. సరిగ్గా ఏ టైంకి తమలపాకులు తినిపించాలి వాళ్ళకి బాగా తెలుసు. 5 ఏళ్ళకే చుట్టుకుంటారు ఏటో మరి. 3వ ఆకు వచ్చేసరికి ఎక్కడ పెట్టమంటా చెప్పి అంటాడు, పెట్టేస్తా. అలాగా మరి ఏ ఆకులు తినిపించిందో తెలియదు కానీ ఆకు ఒక్క తిని మొత్తం మీద సంతకాలు పెడుతున్నాడు. అయిపోయింది విషయం. దేవుని బార్ కౌన్సిల్లో డిస్కషన్ జరుగుతుంది. ఇందాక చూసాం కదా, ఇక్కడ భూమి మీద జరుగుతున్న రాజకీయ వ్యవస్థలో కూర్చిన డిస్కషన్, లేదా కొన్ని ఆమోదించాలో ఆమోదించకూడదో, ఎవరిని గద్దెదించాలో ఎవరిని గద్దెక్కించాలో, ఈ నిర్ణయాలను కూర్చిన పరంపర ఈ భూమి మీద అసెంబ్లీ పార్లమెంట్ కన్నా జరిగే అన్నిటికన్నా ఉన్నతమైన మహాసభలో వీళ్ళని గురించి డిస్కషన్ వస్తుందంట. అక్కడ డిస్కషన్ వచ్చినప్పుడు అక్కడ ఒక విషయం నిర్ణయింపబడుతుంది. దానిని బయట వెలువరించడానికి ఏదో ఒక ప్రవక్తను పంపిస్తారు. ఆ ప్రవక్త వెళ్ళి అక్కడ నిర్ణయింపబడిన విషయాన్ని బయట చెప్పాలి. వచ్చాడు, చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? మీకాయ ఇట్లా అన్నాడు, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించు, కింగ్ ఆలకించు. యెహోవా సింహాస ఆసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడిపార్శాన ఎడపార్శాన నిలిచి ఉండుట నేను చూసి తిని రామత్గిలాదు మీదకు పోయి అక్కడ ఓడిపోనట్లు ఎవడతన్ని ప్రేరేపించినని యెహోవా సెలవీయగా, ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. అంతలో బాగా వినాలి, ఇవి బాగా వినాలి, చాలా డీప్ సబ్జెక్ట్. అంతలో ఒక ఆత్మ, అంటే ఇప్పుడు సింహాసనం మీద దేవుడు ఉన్నాడు. ఎందాక చూసారుగా, సింహాసనం మీద దేవుడు ఉన్నప్పుడు ఈ భూమి మీద జరుగుతున్న రాజకీయాల గురించి డిస్కషన్ జరుగుతుందట. ఆ డిస్కషన్ జరుగుతున్న విషయాన్ని భవిష్యత్తు గడిలు, అంటే 2024 అనుకుంటారో, 20 తర్వాత 30 అనుకుంటారో, లేదా 29 అనుకుంటారో, ఏ ఎలక్షన్ అది ఏపీ అనుకుంటారో, నేషనల్ అనుకుంటారో, ఇంటర్నేషనల్ అనుకుంటారో, ఏ పాలిటిక్స్ అనుకుంటారో అనుకోండి, కానీ ఇవన్నీ అక్కడ డిస్కషన్ జరుగుతుంటాయట. అక్కడ ఏమని జరుగుతున్నాయి? ముఖ్యముగా ఆహాబు గూర్చి డిస్కషన్ జరుగుతుందట. ఎందుకంటే వీడి పరిపాలన బాలేదని ఆ పరిపాలకుడు ముందు కొన్ని ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయట. వెంటనే ఒక ఆత్మ వచ్చింది, అయ్యా ఇక వీడు ఎక్కువ కాలం పాలించడం భూలోకానికి సమాధానకరమైన పాలన కాదు గనక వాణ్ణి ఏదో విధముగా మభ్యపెట్టి వాడిని గింజించి గెజాయించి ఆడిని ఏదోలా ఆడి పాలన బంద్ చేసేయడానికి మరి నేను వెళ్తాను అందంట ఒక ఆత్మ. ఏ ఆత్మ? కనిపించని ఒక ఆత్మ. నేను వెళ్ళి మాట్లాడతాను. ఎవరితో మాట్లాడుతూ? ఎవరో ఒక వ్యక్తి దొంగ ప్రవక్తలోకి దూరుతుందట ఆత్మ వచ్చి. ఆత్మ వచ్చి అంటదట, దొంగ ప్రవక్తల దోలోకి దూరిన దొంగ, లేదా దొంగ ప్రవక్తలో దూరిన ఆ ఆత్మ, ప్రేరేపించే ఆత్మ వచ్చి అంటదట, నెక్స్ట్ సీఎం మీరే అనగానే తెలిసిపోయింది నాకు. అంటాడంటే నెక్స్ట్ సీఎం మీరే, నెక్స్ట్ పిఎం మీరే, నెక్స్ట్ ఎమ్మెల్యే మీరే, నెక్స్ట్ ఎంపీ మీరే అనగానే ఎస్ మనమేనట. ఎవడికి అన్నం పెట్టామో, ఎవడికి బట్ట పెట్టామో ఏం ఆలోచించకండి, నెక్స్ట్ మనమేనంట అని ఈ ప్రేరణ వాళ్ళకి వచ్చేలా చేస్తాయట. చాలామంది ఈ మధ్య టీవీ 9లో అడుగుతున్నారు కదండి, అలాంటివి ఉంటాయా అంటే రికార్డ్స్లో ఉన్నాయి. మీకు అర్థమవుతుంది లేదు? ఇప్పుడు అది అలాంటివి అర్థం అవట్లేదని ఈ స్టడీ ప్రారంభిస్తా. ఎప్పుడైతే ఆత్మ వచ్చిందో, ఆత్మ వచ్చిన తర్వాత అది అంటుందట, ఒక ఆత్మ ఆయన ఎదుటకు వచ్చి యెహోవా సన్నిధి నిలబడి నేను అతన్ని ప్రేరేపించేస్తాను అని అనగా, యెహోవా ఏ ప్రకారం నువ్వు అతన్ని ప్రేరేపిస్తావు అతన్ని అడిగాను. అందుకు అతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉంటాను అని చెప్పగా,
నీవు అతన్ని ప్రేరేపించి జయమునందు పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చెను. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మ ఇంచి ఉన్నాడు. మీకా ఇట్లనగా కెనయాన కుమారుడైన సిద్కియా అతని దగ్గరికి వచ్చి నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపుకు పోయినని చెప్పి మీకాయను చెంప మీద చెల్లును కొట్టారట, ఎటకారం చేశారట. ఒక పాస్టర్ గారు చెప్తున్నారు ఏమనంటే, నెక్స్ట్ భవిష్యత్తు మీద కాదు, దేవుడు మీకు విరోధిగా నిలబడ్డాడు, విముఖుడు. మీరేదో పావులు గదుపుతున్నారు మీ రాజకీయాల్లో, మీకు భవిష్యత్తు లేదు, మీరు మారితే కానీ మీ పాలన సరికాదు, మీ మేలు కోరి చెబుతున్నాను. నాకు పరలోకంలో కొన్ని విషయాలు కనబడుతున్నాయి అన్నాడు. పరలోకంలో కొన్ని విషయాలు నాకు కనబడుతున్నాయి. అక్కడ ఏం కనబడుతున్నాయి? ఇదిగో అక్కడ జరుగుతున్నది. ఒక కౌన్సిల్ ఫామ్ అయింది, దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ గుంపులో నుంచి ఒక ఆత్మ వచ్చింది. ఆ ఆత్మ ఏమందంటే, నీకు అనుకూలంగా మాట్లాడుతున్న బోధకులు ఉన్నారే, ఆ బోధకులతో అబద్ధం చెప్పిస్తానని, వారిలోకి దూరతానని దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుని వచ్చింది. అది నేను చూసాను, నీకు చెప్తున్నాను, నీ బుర్రకి ఎక్కించుకంటే టపాలమని వాడు ఏజెంట్ వచ్చి కొట్టేసి, నిన్ను కొట్టినప్పుడు ఆత్మ ఎక్కడికి వెళ్ళిందో చెప్పన్నాడట. అప్పుడు మీకాయ అన్నాడు, త్వరలోనే మీకు బొమ్మ ఎలా ఉంటుంది కనబడుతుంది, కంగారు పడకండి రా అన్నాడట. నిజంగానే జరిగింది. విషయం ఏంటంటే, తర్వాత వీడు మారువేషం వేసుకున్నాడు. ఎవరు? ఆహాబు. మారువేషం ఎందుకు వేసుకున్నాడంటే, పొరుగు రాజులు వచ్చి పగబెట్టింది నా మీదే కనుక, లోపలికి వచ్చింది తమ్ముడు, పొరుగు రాజులు వచ్చి నా మీదే పగబెట్టారు కనుక నన్ను ఎట్లయినా చంపేస్తారని ఆ రోజుల్లోనే మారువేషం వేసుకుని తిరుగుతున్నాడట. ఎవరు? ఆహాబు. మారువేషం వేసుకుని తిరుగుతుంటే యెహోషాపాతు ఎవరైతే ఉన్నారో, మీరు మాత్రం రాజవస్త్రాల్లో ఉండండి, నేను మాత్రం మారువేషం వేసి తిరుగుతానని అటు ఇటు మారువేషం తిరిగితే అపోజిషన్ వచ్చి యెహోషాపాతు ఇశ్రాయేల్ రాజు అనుకుని అతను తరుగుతుంటే పెద్ద కేకేసి, నేను రాజుని కాదు, ఇశ్రాయేల్ రాజుని కాదు, నేను యూదుల రాజుని అనగానే తూచి ఇటు వదిలేయండి అన్నారట. నెక్స్ట్ ఎవరయ్యా అంటే, ఆ మారువేషంలో అటు ఇటు వెళ్తున్నప్పుడు అవతల నుంచి ఎవడో గురు చూడకుండా బాణం వేసేసాడట. ఆ బాణం అటు ఇటు తిరిగి వచ్చి యాసం మార్చుకున్న ఆహాబు గుండెల్లో బుల్లెట్ ప్రూఫ్ ఉన్న మధ్యలోకి వెళ్ళి గుచ్చేసి చంపేసిందట. విషయం ఏంటి చెప్పనా? మీకాయ చెప్పింది ఇదే, నువ్వు వెళ్ళకరా స్వామి, వాళ్ళు చెప్పింది నమ్మకు, నువ్వు వాళ్ళు చెప్పిన మాటలు బట్టి విజయం దాన్ని ముందుకెళ్ళావో నీ ప్రాణాలు సింహాసనాలు ఎగిరిపోతాయని చెప్పాను, నీ బుర్రకెక్కలేదని ముందే చెబితే మీకాయను కొట్టెళ్ళాడు. అవతల నుంచి ఆడు టార్గెట్ లేకుండానే బాణం వేసి కొట్టేశాడు. ఇదంతా బాగా వినాలి. ఇదంతా చదువుతున్నప్పుడు ఆల్రెడీ వీడికి మరణాన్ని ముందే నిర్ణయించేసినట్టు కనబడుతుంది. చూడండి, వీడి ప్రభుత్వాన్ని తీసేయాలని, వీడి వ్యక్తిగత విషయాన్ని లేపేయాలని, వాడు సింహాసనం మరుగైపోవాలని, వాడు కొందరు వ్యక్తుల చేత ప్రేరేపింపబడాలని వీడి సిస్టంలోనికి ఆ సిస్టమ్ ఇన్వాల్వ్ అయిందట. ఈ చదువుతుంటే తలెత్తే ప్రశ్నలు ఏంటంటే, దేవుడు సర్వం తెలిసినవాడు, అవునా కదా? ఏ నిర్ణయం తీసుకోవాలో ఆయనకు బాగా తెలుసు, తీసుకోకూడదు. సర్వము ఎరిగిన దేవుడు ఎదుటి వ్యక్తుల్ని సలహాలు అడగొచ్చా? ఇక్కడ అడిగాడా? నువ్వు వెళ్ళి ఏం చేస్తావు అని అడిగాడు. అసలు ఆయన అలా అడగొచ్చా? ఆయనకు అన్నీ తెలుసుగా. అన్నీ తెలిసినప్పుడు నువ్వేం చేస్తావు అంటే, నువ్వు నేను అడిగామంటే మనకు తెలియదు కనుక ఏం చేస్తావు అని అడుగుతాం. ఆయనకు అన్నీ తెలుసు, ఏం చేస్తామో ఆయన అడుగుతున్నాడట. ఈ వచనాలు మనకు అర్థం కావాలి అంటే కొంచెం అలాగే ఉండండి, అర్థమవునట్టు ఉంటుంది. అలా ముందుకు వెళ్ళే కొలది అర్థమవుతుంది. కొంచెం ఇంకొక వచనం అర్థం చేసుకుని ముందుకెళ్తాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం నుండి. 4వ అధ్యాయం 4వ వచనం నుండి. నెబుకద్నెజరును నేను నా ఇంట విశ్రాంతి,
నా నగరమందు క్షేమమును గలవాడినై ఉండి ఒక కలగంటిని, అది నాకు భయము కలగ చేసెను. నేను నా పడక మీద పరుండి ఉండగా నా మనస్సును పుట్టిన తలంపులు నన్ను కలతో పెట్టెను. కావున ఆ స్వప్న భావములు నాకు తెలియచేయుటకే బబులోను జ్ఞానులందరినీ నా ఎదుటకు పిలవనంపింపవలెను. శకునగాండ్రు, గారిడి విద్య గలవారు, కల్దీలు, జ్యోతిష్యులు నా సన్నిధికి రాగా నేను కనిన కలలు వారితో చెప్పి తిని గాని వారు దాని భావమును తెలుపలేకపోయారు. కడపట బెల్తెషాజరును నా దేవతల పేరు పెట్టబడి బిరుదు పొందిన, ఇక్కడ కావలసిన పదం వస్తుంది, జాగ్రత్త వినాలి. దానియేలు వాడు నా ఎదుటికి వచ్చెను, పరిశుద్ధ దేవతల ఆత్మ, పరిశుద్ధ దేవతల ఆత్మ, పరిశుద్ధ దేవతల ఆత్మ. ఇప్పుడు బాగా వినాలి. పరిశుద్ధ దేవతల ఆత్మ ఏంటి? దేవతలు ఉన్నాయా? ఉన్నాయా లేదు చెప్పండి. నెబుకద్నెజరు కల్లో ఉన్నాయన్నట్టు రాశారు ఇక్కడ. దేవతలు అన్న వాడేవినవి లేవు అని క్రొత్త నిబంధన డిక్లేర్ చేసింది. దేవతలు అనబడేవి అనబడ్డాయి తప్ప లేవు. దేవతల ఆత్మ అన్నాడు. మరి ఏంటి ఆ మాటకు అర్థం ఏంటంటే, మూలం చదివితే దేవతల ఆత్మ అని ఉండదు అక్కడ, పరిశుద్ధ దేవుని ఆత్మ అంటది. హోలీ గాడ్ అంట, పరిశుద్ధ దేవుని ఆత్మ. మరి తెలుగులో ఎందుకు వచ్చిందంటే, మరి ఎందుకు వచ్చిందో ఆ రాసిన వాళ్ళు లేరు. మరి వచ్చింది ఆ పదం. పరిశుద్ధ దేవతల ఆత్మ అనడం, పరిశుద్ధ దేవతల కాదు, పరిశుద్ధ దేవుని ఆత్మ, హోలీ గాడ్ అని మాత్రమే ఉంది మూలంలో. ఇప్పుడు మాగా అనుకోవచ్చు, మరి నెబుకద్నెజరు పరిశుద్ధ దేవతలు అనలేదా, పరిశుద్ధ దేవుడే అన్నాడా అంటే, పరిశుద్ధ దేవుడు అన్నాడనే మూలంలో ఉంది. మరి పరిశుద్ధ దేవుడు అన్నాడని అంటే నెబుకద్నెజరుకి పరిశుద్ధ దేవుడైన యెహోవా తెలుసా? తెలుసు. తెలుసని మనకెలా తెలుసు? ఈ కళకు ముందు లేదా ఈ దర్శనానికి ముందు, అంతకు ముందు ఇంకో దర్శనం వచ్చింది ఇతనికి. ఎవరికి? ఈ నెబుకద్నెజరుకి. అంతకుముందు దర్శనం వచ్చింది. ఒక బంగారు ప్రతిమ నిలబడింది. శిరస్సు ఒకలా ఉంది, రమ్ములు ఒకలా ఉన్నాయి, కాళ్ళు ఒకలా ఉన్నాయి, అరికాళ్ళు ఒకలా ఉన్నాయి. ఇవన్నీ రకరకాలుగా కనబడినప్పుడు అందరిని పిలిచారు. మళ్ళీ ఇతనికి ఒక కౌన్సిల్ ఉంది. ఎవరికి? నెబుకద్నెజరుకి. ఇతనికి కూడా ఒక టీం ఉంది, సిస్టమ్ ఉంది, ఇది కూడా ఒక వ్యవస్థ ఉంది. వాళ్ళందరినీ పిలిచి అన్నాడు, ఇదిగోరా నేను కలగన్నాను, నాకు ఏం అర్థం అవట్లేదు, దాని భావం ఏంటో చెప్పండి అంటే వీళ్ళు సీరియస్గా అన్నారు. కళ ఏంటో చెప్పండి, చెప్పేస్తామన్నారు. కళ కూడా తెలరా అన్నాడు. అన్న ఇప్పుడు మనకు పలానా కళ వచ్చిందండి, నాకు రాత్రి మల్లెపూలు వాసన వచ్చినట్టు కళ వచ్చిందని నువ్వు చిన్న ఇంటిచ్చావనుకో, ఆ వాసన పువ్వేటీలు అల్లేస్తారు. ఇక నీకు అర్థమవుతుందా? నిజానికి భావాలు చెప్పడం అంటే ఏదో ఒకటి అల్లేస్తారండి, ఏదో ఒకటి అల్లేరండి, ఏదో ఒకటి అల్లేసి చెప్పేస్తారు. అది కాదు. కళ చెప్పాలి, భావము చెప్పాలి. కళలు చెబితే ఈ రోజుకి దొంగర్థాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది కాదు. కళ మర్చిపోయాడట, భావం మర్చిపోయాడట. ఎప్పుడైతే చెప్పాడో అక్కడ మరలా వాడుతున్నారు. చూడండి 2వ అధ్యాయం బాగా వినండి. 2వ అధ్యాయం 47వ వచనం. 2వ అధ్యాయం 47వ వచనం. మరియు రాజు ఈ మర్మము బయలుపరచుటకు నీవు సమర్థుడు వైతివే, నీ దేవుడు దేవతలకు దేవుడు. యూలు ఆడుకునే దేవతలు ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? నెబుకద్నెజరు దృష్టికోణంలో కొన్ని దేవతలు ఉన్నాయి. అతని దేవుడిని ఎలా పొగడాలో తెలియక ఆయన వాడుతున్న పదాలు చూడండి. నీ దేవుడు దేవతలకు దేవుడు, దేవతలకు దేవుడు అంటే ఇప్పుడు పరిశుద్ధ దేవుడు అని అనగలుగుతున్నాడంటే ఈ పరిశుద్ధ దేవుడు నెబుకద్నెజరుకు తెలుసా అంటే గతంలో ఎక్స్పీరియన్స్ ఉంది. గతంలో ఎక్కడుందంటే ఇలాంటి ఆందోళనకరమైన కళ వచ్చినప్పుడే ఆ కళభావం దానియేలు చెప్పినప్పుడు ఆ దానియేలు దేవుడితో పరిచయం ఆ రోజు ఏర్పడింది దానియేలు ద్వారా.
ఆ పరిచయం ఉంది కనుక ఇప్పుడు మరలా మరొక వింతైన మాట చెప్తున్నాడు. నాకు మరలా కనబడింది. ఆ కనబడిన కళ నాకు విచిత్రంగా ఉంది. ఏం కనబడింది గురువు గారు అంటే, కిందకు చదువుదాం మీకు బాగా అర్థం కావాలంటే. 9వ వచనం. ఏ మర్మముయు నిన్ను కలత పెట్టదనియు నేను ఎరుగుదును కనుక, నేను కనిన కలయు దాని భావము నాకు తెలియచెప్పు. నేను నా పడక మీద పరుండి నాకు ఈ దర్శనము కలిగెను. నేను చూడగా భూమి మధ్య మిగులు ఎత్తుగల ఒక చెట్టు కనబడెను. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయను. దాని కొమ్ములు ఆకాశమంటున్నంత ఎత్తుగా, దాని ఆకారం భూతలమంత విశాలముగా ఉండెను. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారంగాను కనబడును. అందులో సమస్త జీవకోటి చాలినంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు, బాగా కావాలని చదివిస్తున్నాను, మీరు చదవాలి, ఏదో టైం పాస్ కాదు. దాని కొమ్మల మీద ఆకాశ పక్షులు కూర్చుండును. మరియు నా పడక మీద నేను పండుకొనగా నా మనసునకు కలిగిన దర్శనమును చూచుచుండగా జాగురగుడు ఒకడు పరిశుద్ధుడు, జాగరుడు అంటే అలాగ అర్థం అవుతుంది మనకు. ఎగ్జాంపుల్ చెప్పనా, రాత్రి అంతా జాగరం రా అంటాం చూసారా. జాగరం అంటే అది నిద్రపోకుండా ఉండే పదాన్నే జాగరం అంటారు. నిద్రపోకుండా ఒకరున్నారట. ఆ నిద్రపోకుండా ఎక్కడున్నాడు? ఆ దేవుని దగ్గర ఆయన బార్ కౌన్సిల్లో ఉన్నాడట. ఆ గుంపులో నుంచి ఒక ఆయన దిగుతున్నాడట. ఎక్కడికి దిగుతున్నాడు? ఇదిగో కిందికి. ఆ జాగరుడు పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగి వచ్చి ఎలాగూ బెగ్గరుగా ప్రకటించాను. ఆ చెట్టు నరికేయండి, దాని కొమ్మలు కొట్టేయండి, దాని ఆకులు తీసేయండి, దాని పండ్లు పాడేయండి, ఆ పశువుల నీడ నుండి తోలేయండి, పక్షులు లేకుండా ఎగరగొట్టండి అని చెప్పినప్పుడు ఆ మంచునకు తడిసిన పశువుల వలె పచ్చికలో నివసించినట్టు దాని మొద్దును ఇనుము ఎత్తడి కలిసినట్టు కట్టుతో కట్టించి పొలములో గడ్డి పాలగునట్లు దాని భూమిలో విడువుడి 7 కాలములు గడుచు వరకు వానికున్న మానవ మనస్సుకు బదులుగా పశు మనస్సును వానికి కలగచేయును. ఈ ఆజ్ఞ జాగరులకు దేవదూతలకు ప్రకటనను అనుసరించి జరుగును. బాగా వినాలి, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించను. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తాను ఎవరికి అనుగ్రహించునో వారికి అనుగ్రహించిననియు ఆయా రాజ్యముల పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడని మనుషులందరూ తెలుసుకున్నట్లు ఎలాగూ జరుగును. జరిగిన దానిలో చదివిన దానిలో ఏమన్నా అర్థమైందా? నీకు నాకే కాదు, నెబుకద్నెజరుకు కూడా ఏమీ అర్థం లేదట. ఆ చెట్టేంటి, ఆ పక్షులేంటి, ఆ కింద మృగాల నీడేంటి, ఆ జాగరుడేంటి, అతను కిందకి రావడం ఏంటి, ఆ పరిశుద్ధులేంటి, వాళ్ళ ఆజ్ఞాపించడం ఏంటి, ఆ నిర్ణయాలు ఏంటి, దీని వెనకాల ఇంత సిస్టమ్ జరుగుతుంటే సడన్గా పదాలేంటి, మా నిర్ణయాలు మా అధికారాలు అక్కడ నిర్ణయించడం ఏంటి, ఇదంతా ఏంటి, నాకేం అర్థం లేదన్నాడట. ఎవరు? నెబుకద్నెజరు. ప్రపంచంలో ఆ రోజుల్లో ఈ రోజుకి ఆయన కొట్టే రాజు లేడు. అంత పెద్ద మహారాజుకి ఈ విషయం అర్థం అవ్వలేదట. వివరించడం మొదలు పెట్టాడు. ఇంటికి వెళ్ళినారు, చదవండి. రాజా, చెట్టు ఎవరో కాదు నువ్వే అన్నాడు. రాజా, చెట్టు ఎవరో కాదు నువ్వే. ఆ చెట్టు నువ్వే గనక నీ పచ్చని పాలన కింద అనేక మంది సేద తీరుతున్నారు. అయితే విషయం ఏంటంటే నిన్ను నరికేయాలని కమాండ్ అక్కడి నుండి వచ్చిందట. ఎక్కడి నుంచి?
కేంద్ర ప్రభుత్వం నుంచి కాదు, చెప్పండి. స్టేట్ గవర్నమెంట్కి జీవో చెప్పండి. కేంద్ర ప్రభుత్వం కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కదట. నిన్ను తీసేయమని పైనుంచి ఒక జీవో, గాడ్స్ ఆర్డర్ వెలువరింపబడింది రాజా. మీకు విషయం చెప్పిన రాజా, మీకు జాగరుడు కనిపించాడే, అది నేనైతే అబద్ధం అంటలేదు, నిజమే. ఆ వ్యవస్థలో జాగరుడే కాదు, జాగరులు కూడా ఉన్నారు. అక్కడ పదం ఉంది చూడండి, ఎక్కడుంది? 17వ వచనంలో, ఈ ఆజ్ఞ జాగరుకులకు, జాగరుడు, జాగరులు అంటే వ్యవస్థలో మనకు కనిపించకుండా నిత్యము మేలుకొనే కొన్ని శక్తులు ఉన్నాయట. అక్కడ వాళ్ళు ఆజ్ఞిస్తున్నారు మరలా ఇది చెయ్యండని ఆ జాగర్లు ఆజ్ఞాపిస్తున్నారట. విషయం ఏంటంటే, అది చెయ్యండని ఆజ్ఞాపించడానికి ఇది చెయ్యండని నిర్ణయించింది ఎవరట? కింద చూడండి, పరిశుద్ధులు నిర్ణయించారట. మనకు గట్టిగా మాట్లాడితే బైబిల్ ఎవరు తెలుసు చెప్పనా? దేవదూతలు తెలుసు. ఇంకా చెప్పండి గట్టిగా, కెరూబులు తెలుసు. నెక్స్ట్ శరాపులు తెలుసు. నెక్స్ట్ మనమే తెలుసు, ఇంకెవరు తెలియదు. విషయం ఏంటి చెప్పనా? ఇంతకు మించిన ఒక వ్యవస్థ దేవుని దగ్గర ఉందట. దేవదూతలు, శరాపులు, కెరూబులు కాదు, మన ఊహలకందున ఒక వ్యవస్థ అక్కడ ఉంది. ఒక వ్యవస్థ రన్ అవుతుంది. అవన్నీ కోటాను కోట్లుగా ఏర్పడ్డాయి. 17వ వచనంలో భాగాలు విడదీస్తున్నాడు చూడండి. జాగర్లు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. ఆ పరిశుద్ధులు నిర్ణయాలు తీసుకుంటారట. అంటే అక్కడ ఒక కౌన్సిల్ ఉందట. ఏది నిర్ణయించాలో, ఏది నిర్ణయించకూడదో, ఏది జరగాలో, ఏది జరగకూడదో ముందుగా ఒక కౌన్సిల్ నిర్ణయిస్తుందట. వాళ్ళు నిర్ణయిస్తే ఆ నిర్ణయాన్ని ఆమోదయోగ్యం పలికి దాన్ని తీర్మానించే ఈ కౌన్సిల్కి జడ్జిగా ఒక ఆయన ఉన్నాడట. ఎవరు? దేవుడు. ఇప్పుడు మీకు అర్థం కావాలంటే లోకల్ పాలిటిక్సే తీసుకోండి. ఇటీవల కాలంలో కొన్ని బిల్లులు అసెంబ్లీ నుంచి పైకి పంపిస్తున్నారు. ఇక్కడున్న ఎమ్మెల్యేలందరూ కలిసి ఇది దేశ ప్రజలకు లేదా రాష్ట్ర ప్రజలకి ఇది చేస్తే మంచిది అని ఒక బిల్లు ఎడతారు. అంటే ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈ నిర్ణయం తీసుకుని ఈ నిర్ణయాన్ని గుంపుగా పైకి పంపిస్తే తీర్మానం ఎక్కడ జరుగుద్ది? పైన జరుగుద్ది. అక్కడ కన్ఫర్మ్ చేయాలి. అక్కడ నిర్ణయం కన్ఫర్మ్ అయి మీరేం చేయాలనుకుంటున్నారని అక్కడ పైనుంచి తీర్మానం చేయవారు అడిగితే ఇది అని వాళ్ళు వివరణిస్తే అప్పుడు దానికి చెప్పండి, వారు సీలేసి ఓకే ఇది మీరు చెయ్యండి అని చెప్తారు. సేమ్ అక్కడ అలాగే జరుగుద్దట. జాగర్లేమో ఆజ్ఞాపిస్తారట, పరిశుద్ధులు కొందరు ఉన్నారట బెంచ్ చుట్టూ, వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారట. వాళ్ళ దగ్గర నిర్ణయాలు తీసుకుంటే దేవుడు వాళ్ళతో డిస్కషన్ చేస్తారట. ఏమని? ఏం తీసుకుందాం అనుకుంటున్నారు మీరు నిర్ణయం అనగానే, ప్రభువా ఇదిగో ఇలా అనుకుంటున్నాం, ఆ ప్లాన్ ఇలా అమలు చేయాలనుకుంటున్నాం అంటే దేవుడు అంటాడు వెరీ గుడ్ అంటాడు. మరి అక్కడ ఆ ప్రభుత్వం దగ్గరికి ఎవరు వెళ్తారని కానీ ఎవడో ఏజెంట్ వస్తాడు సడన్గా. అక్కడ ఉంటారు ఏజెంట్లు, వాలంటీర్లు కాదు, ఏజెంట్లు. సడన్గా అక్కడికి వస్తాడు. వచ్చిన వెంటనే రాజా ఆ ప్రభుత్వాన్ని ఏ విధముగా గాలి వీయించాలో నేను వెళతాను మానవుల మధ్యకి అంటాడట. ఇప్పుడు బాగా వినండి, ఇది మీకు అర్థమైతే ఎవరు ఏ అధికారం మీదకి రావాలో, ఎవరు ఏ పీటెక్కాలో, ఎవరు ఏ సింహాసనం దిగాలో 24లో జరగబోయే అధికార పోటీలు చెప్పండి. ఎలక్షన్ ముందు అక్కడ జరిగిపోద్దట. ఎక్కడ? అది ముందక్కడ నిర్ణయిస్తారట. ఆ నిర్ణయించి ప్రజలను ఎవరిని ఏ విధముగా ఏ సింహాసనం మీదకి ప్రేరేపించాలో ఆ టైంకి వాళ్ళు నిర్ణయిస్తారు. అందుకే చూడండి, అందరూ కలిసి ఒక్కదానికే గుద్దేస్తుంటారు. ఎందుకు అలా గుద్దేస్తుంటారు? వెనకొంది సిస్టమ్. మీకు అర్థమవుతుందో లేదో?
ఎందుకోనండి, ఎలా ఎంతో సర్వే చేస్తుంటే అన్ని రికార్డ్స్ దాని మీదే వస్తున్నాయండి. పాలన ఎంత బాగా చేసినా కానంటే ఎందుకంటే నువ్వు ఎంత బాగా పాలన చేసిన రికార్డ్స్ అటేపు వస్తున్నాయంటే ఆల్రెడీ అక్కడ డిసైడ్ అయిపోయింది సిస్టమ్. ఆ వ్యవస్థ నిర్ణయించేసింది ఆ టైంకి ఏ మనుషులు ఏ వైపుకు పోగాలో, ఇటు పోగాలో అది పవన్ కళ్యాణ, జగన్ గారా, నారావారు ఫ్యామిలీయా, ఎవరెవరు ఏంటన్నది వెనకున్నోళ్ళు ఊపుతారట, గుర్తుపెట్టుకోండి. మనం సీరియస్గా జెండా ఊపేసి అలా తిరిగి ఇలా తిరిగి నువ్వు ఎంత జెండా ఊపినా చెప్పండి, ఏ జెండా ఎజెండాగా ఉండాలో చెప్పండి, అక్కడ నిర్ణయిస్తారట. అందుకే ఒక లింక్ పెట్టాడు చూడండి అక్కడ 17వ వచనంలో. ఈ ఆజ్ఞ జాగర్లకు దేవదూతలు ప్రకటన అనుసరించి, పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన, బాగా వినాలి, అది ఎంత చక్కగా క్రమంగా రాసుకొచ్చాడు చూడండి. ఇందాక మనం చూసాం, ఆహాబుగాడు పాలిటిక్స్లో నుంచి వాడు జనన మరణ రికార్డ్స్ మారిపోవాలని ముందు ఈ పాలిటిక్స్ నిర్ణయాలని ఎక్కడ నిర్ణయించారు? అక్కడ ఆహాబుది బర్త్డే కాదు, డెత్ డే కన్ఫర్మ్ చేసింది ఎక్కడ చెప్పండి? అక్కడ. అయ్యో ఇలాగ వెళ్తున్నాడండి, మంచి కార్యం చేసి ఆ బిల్డింగ్ రిబ్బన్ కటింగ్ చేయడానికి వెళ్తున్నాడండి, ఈ లోపల యాక్సిడెంట్ అయిపోయిందండి ఎమ్మెల్యే గారికి అన్నారట. ఏ రిబ్బన్ ఎక్కడ కట్ చేయడం కాదు, నీ రిబ్బన్ అక్కడ కట్ అయింది. అంటే ఇక్కడున్న సిస్టమ్ అంతా కలగజేసుకునేది మానవ అధికారుల్లో పంచాయతీ మెంబర్ మొదలుకొని అసెంబ్లీ పార్లమెంట్ మెంబర్స్ వరకు ఎవరిని ఏ విధంగా ఎక్కించాలో దేవునికి తెలుసు. అదేంటండి మరి క్రూరులు కొంతమంది అప్పుడప్పుడు పాలిస్తారు కదంటే, నీ తాట తీసి నీకు బెండి తీయాలంటే ముందు వాళ్ళని ఎక్కించి వాళ్ళ ద్వారా నీకు సవర తీస్తాడు. నీకు అర్థమైందా? ఎందుకని ఎవరంగా చెప్పలేను నేను, మీకు అర్థమైంది లేదు. అంటే మనకు అనుకూలం కాని పాలకులు ఎందుకు వచ్చారంటే, నువ్వు దేవునికి అనుకూలంగా లేనప్పుడు ఆయన్ని పైనెట్టి అక్కడి నుంచి నీకు ఏమేంతాడు చెప్పు, మొట్టికాయలు మీ మొట్టికాయలు ఏంచి అప్పుడు అంటావు, భగవంతుడా ఈ మనుషుల గోల నుండి మాకు ఎప్పుడయ్యా ఈ ముక్తి, మంచి పాలన రాదని ఆ భగవంతుడు అన్న మాట నీ నోటంటే రావాలనే ఆడిని ఎక్కించాడు అక్కడ. నేను ఓపెనింగ్ అనకూడదు, లైవ్లో ఉంది. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం ఎవరు వస్తారంటే వాళ్ళే వస్తారు, మళ్ళీ వస్తారంటే మళ్ళీ వస్తారు. ఎందుకు? ఈ వ్యవస్థ మాట వినంత కాలము చెప్పండి, ఆ వ్యవస్థలో ఎవరిని కూర్చోబెట్టాలో వాళ్ళని కూర్చోబెట్టి ఏవి పొల్లికాయలో ఏవి గట్టికాయలో ఆయన ఏరాలని నిర్ణయించుకున్నాడు కనుక అక్కడ వాళ్ళనే పెడతాడు. నెబుకద్నెజరే ఉంటాడు, దానియేలు ఎందుకు రాజు అవ్వలేదు? నెబుకద్నెజరే ఉండాలి అక్కడ, అంతే. బెల్షాజరు ఎవరైతే ఉన్నారో వీళ్ళే ఎందుకు అక్కడ కనబడతాను, అక్కడ వాళ్ళే ఉండాలి. కొన్ని నిర్ణయాలు, కొన్ని అధికారాలు ఎందుకు పెడతాడు? ఈ పనికి మాలినోడు ఎలా అయిపోయాడండి ప్రెసిడెంట్ అనుకుంటాం. ఆ ఊరికి ప్రెసిడెంట్ అవ్వాలని నువ్వు అనుకున్నావో లేదో తెలియదు కానీ ఆయన అనుకున్నాడు. మరి వీడు దోసేస్తున్నాడు కదండి, అలా దాసేస్తున్నాడు కదండి అంటే నువ్వు అనుకుంటావు. దేవుడు అంటాడు, దొయ్యని నేను దోసేస్తాను ఒకరోజు. ఆడిని దొయ్యని ఎన్ని దోస్తాడు, దొయ్యని భూములు దోస్తాడా, డబ్బు దోస్తాడా, ఏ రాయితీలు దోస్తాడు, తొయ్యనే తోసేసరికి ఒకే రోజు ఆడిని భూమిలోకి తోస్తా. ఆడు ఏది తోసినా దోసుకున్నా ఎక్కడి నుంచి ఏది ఆడు పట్టుకలేదు. ఎందుకంటే ఈడు పోయాక ఆడిని ఇంకొకడు దోసేస్తాడు. అందుకే తెలుసు అన్నారు తెలియకన్నారు తెలియదు కానీ చట్టము తన పని తాను చెప్పండి. అది దేవుడు ఏం చేస్తున్నాడండి? సింహాసనం మీద కూర్చుని అడుగుతున్నారు ఎర్రోళ్ళు అందరూ. దేవుడు ఏం చేస్తున్నాడు సింహాసనం మీద కూర్చుని అంటే చాలా చేస్తున్నాడు ఆయన. నీకేం కనబడ్డా ఆయన ఆ సింహాసనం మీద కూర్చుని ఏం చేస్తున్నాడు? ఎవరిని ఎలా బెండు తీయాలో, ఎవరిని ఎలా ఎక్కించాలో, ఎవరికి ఎలా పాఠాలు నేర్పించాలో అన్ని వ్యవస్థలను ఆయన రన్ చేస్తున్నాడు. ఆయన సింహాసనం మీద కూర్చుని పాలు తాగుతలేదు ఆయన, అందులో తాగుతారులేండి పాలు. సింహాసనం మీద కూర్చుని బోరు కొడుతుంది, సాంగ్ ప్లే చేయండి అండ ఆయన. అక్కడ ఉంటాయిలే అలాంటి
సాంగ్ ప్లే చేయండి అలాంటివి అంటూ ఆయన కునుకడు, నిద్రపోడు, ఈ వ్యవస్థలను నడిపిస్తున్నాడు. ఆయన మానవ అధికారాల్లో కలగజేసుకుంటాడట. మహోన్నతుడకు దేవుడు మానవ రాజ్యము పైన అధికారి అయ్యుండి తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని ఆయా రాజ్యము పైన ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగు జరుగును. మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలా రాజా, మీకు విషయం చెప్పనా, ఈ తరంలో మనుషులందరికీ అర్థమైపోద్ది. మీరు కింగ్ ఆఫ్ కింగ్లా ఉండేవారు, మీరు రాజులకు రాజు, అధిపతులకు ఉన్న మీ అందరికీ చెబుతున్నాను రాజా, మీలాంటి వారికి ఒక రోజు దేవుడు ముందే నిర్ణయించేశారు, మీరు ఒకరోజు గడ్డి తింటారంట రాజా అన్నాడు. ప్రపంచంలో విచిత్రమైన ఈవెంట్ ఏంటి చెప్పనా, నెబుకద్నెజరు గడ్డి తిన్నాడు. మీరు కావాలంటే రికార్డ్స్ తిరిగేయండి. నెబుకద్నెజరు అని ఆయన ఉన్నాడంటే మీరు జీకబిట్లో చదువుకుంటున్నారే హ్యాంగింగ్ గార్డెన్స్ అని, ఏలాడే ఉద్యానవనం కట్టించింది ఎవరు అనుకుంటున్నావు? నెబుకద్నెజరు. ఆయన ఏం తిన్నాడు? గడ్డి తిన్నాడు. ఆయన వ్యవస్థ నరకబడింది, ఆయన పాలన ఎగిరిపోయింది, చివరికి అడవులు పాలైపోయి పశువు మనసు, అంటే పశువుకు వచ్చిన మనసు వస్తే ఏమవుతుంది? గడ్డి తింటాం. ఆ గడ్డి తినేవాడట. ఇదంతా జరిగిందంటే జరగక ముందే జరగబోయేది. జాగరుడు, పరిశుద్ధులు వీళ్ళందరూ నీ పాలిటిక్స్లో జరగబోతుందని అక్కడ ఆ డైమెన్షన్లో మాట్లాడుకుంటున్న మాటలు ఈ డైమెన్షన్లో నేను చూశాను రాజా, ఇది పక్క జరుగుతుంది. జరిగిపోయింది. అంటే ఈ వ్యవస్థలన్నిటినీ నిర్ణయించేది ఎవరంటే ఆ పైన చెప్పండి, ఆ వ్యవస్థ నిర్ణయిస్తుందట. ఇంకా చూద్దామా? కొంచెం డీప్కి వెళ్దాం, త్వరగా వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. చదువుతాడు. ఇంకా సింహాసనములు వేయుట చూసి తిని మహావృద్ధుడొకడు కూర్చును. సింహాసనములు, థ్రోన్స్, సింహాసనాలు వేయుట చూసి అడుగుతున్నాను, సింహాసనం మీద ఉండేది ఎవరండి? చెప్పాలి. సింహాసనం మీద ఉండేది ఎవరు? ఆ సిస్టమ్ అక్కడ. సింహాసనం మీద ఉండేది ఎవరు? దేవుడు. సింహాసనం మీద ఉండే దేవుడైతే ఒక సింహాసనం సరిపోద్ది, కానీ ఎన్ని వేశారట? ఒకటికి మించి సింహాసనాలు. ఇప్పుడు అడుగుతున్నాను, అన్ని సింహాసనాలు ఎందుకు వేయబడ్డాయి? దేవుడు సుప్రీం జడ్జిగా ఉంటే, బాగా వినాలి, దేవుడు సుప్రీం జడ్జిగా ఉంటే ఆయన చుట్టూ కొందరు జడ్జిలు బెంచ్ జడ్జిలుగా కూర్చున్నారట. ఈ పదాలు మీకు అర్థమైతే బాగుంటుంది. అందుకే బైబిల్లో వాడబడిన పదం ఏంటి చెప్పిన? దేవుని న్యాయ సభ అంటాడు. కోర్ట్ కౌన్సిల్. అందులో దేవుడు సుప్రీం జడ్జిగా ఉంటే ఆయన చుట్టూ చాలామంది ఉన్నారట. అన్ని సింహాసనాలు వేశారట. ఆ సింహాసనాల చుట్టూ ఇంకా ఎవరున్నారట? కిందకి రాస్తున్నాడు పదాలు. మహావృద్ధుడు ఆయన ఉన్నాడు దేవుడు. ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె వెచ్చు తల వెంట్రుకలు గాను తెల్లగాను ఉండెను. అగ్ని వంటి ప్రవాహం ఆయన వద్ద నుండి ప్రవశించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. మీకు సిస్టమ్ అర్థమవుతుందా? దేవుడు ఉన్నాడు, ఓటు లేదు కానీ, లేదంటే ఏదోలాగా మీకు ఏది చూపింది. సింహాసనం మీద దేవుడు ఉన్నాడు. ఆ సింహాసనం చుట్టూ మరికొంతమంది సింహాసనం మీద కూర్చున్న పెద్దలు ఉన్నారు. ఎవరు వీళ్ళంటే ఇంగ్లీష్ బైబిల్ ఏమంటే చెప్పిన? జడ్జెస్ అని ఉంటుంది. వాళ్ళు ఉన్నారట. వాళ్ళందరూ ఉంటే సింహాసనం మీద ఆయన లెక్కకు మించిన సింహాసనాలు, అంటే సలహాదారులు అనాలో, నిర్ణయకర్తలు అనాలో, నిర్ణయాలు తీసుకునే వాళ్ళు అనాలో, ఏమనాలో, మీరు ఏ పదం మీకు అర్థం కావడానికి పెట్టుకుంటారో, మీకు నచ్చినట్టు అర్థం చేసుకునే ప్రయత్నాలు కాకుండా అక్కడ సందర్భార్థమయ్యేలా ప్రయత్నం చేస్తే ఆయన చుట్టూ నిర్ణయించే న్యాయకర్తలు ఉన్నారట.
మరి ఇంకా కింద ఇంకా నెక్స్ట్ గ్రేడ్లో ఎవరున్నారు? ఆయనకి వీరికి బార్ కౌన్సిల్ మొత్తానికి సర్వెంట్స్ ఉన్నారట. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వేవేల మంది ఉన్నారట. ఇందాక మీకు రింగులు కనపడ్డాయిగా, అవి రింగులు కాదు, అవి సర్వెంట్స్. అదిగో చూడండి, నిజంగా చచ్చిపోయాక అలా ఉంటుంది తెలుసా. మొన్న డైలీ హంట్లోకి న్యూస్ వచ్చింది, ఎంతమంది చూశారు? వీలైతే వచ్చే వారం చూపిస్తాను మీకు. చచ్చిపోయే ముందు చనిపోయే వాళ్ళ ప్రభావాన్ని కొన్ని పరిశోధనలో రికార్డ్ చేశారు. రికార్డ్ చేసి కొన్ని నిమిషాల్లో చచ్చిపోతుంటారుగా, కొన్ని నిమిషాల్లో చనిపోతున్న వారికి ఏం కనబడుతున్నాయో రికార్డ్ చేయాలనుకున్నారు. వాళ్ళు రికార్డ్ చేస్తేనట, మొన్నే పోయిన వారం వచ్చింది వార్త, వాళ్ళు రికార్డ్ చేస్తేనట, ఆ రికార్డులో వాళ్ళందరికీ చనిపోతున్నప్పుడు మీకు ఏం కనబడుతుందని వాళ్ళ పరిశోధనలో వారి గురించి రికార్డ్ చేస్తుంటే వాళ్ళు భయపడిపోతూ ఏదో మహా వెలుగు మాకు కనబడుతుంది, వెలుగు కనబడుతుందని చచ్చిపోయారట. అలా అందరూ అలాగే చెప్పారట. మరికొంతమందికి మీకేం కనబడుతున్నాయంటే మహాలోయలు, మహా సముద్రాలు, ఏవో లోతైన ఆ చీకటి బిలములు కనబడుతున్నట్టున్నాయని చెప్తూ చనిపోయారట. వాళ్ళు చెప్పినవి ఇక్కడ చదువుతుంటే అయ్యే కనబడుతున్నాయి ఎక్కడ? బైబిల్. మరి ఇవి కనబడుతున్నాయి, అవి ఒకటంటే బాగోదని ఈ మేధావులు అందరూ అన్నారు, కొన్ని రసాయనాల సమ్మేళనం వలన అలా కనబడుతున్నాయి అన్నారు. రసాయనం అయితే రసాయనం కనబడాలి, కానీ సమ్మేళనంలో ఎలుగు కనబడడం ఏంటి? మీకు అర్థమైందా? అంతా రాసేసి కింద ఏమన్నారు అనుకున్నాం, రసాయన సమ్మేళనం వల్ల అలా ఎలుగు కనబడుతుందట. మరి రసాయన సమ్మేళనం కదా రసం కనబడాలి, మనకేదో బ్లాక్ కనబడాలి, అంతా కనబడాలి. ఇది దరిద్రంగా అక్కడితో డార్క్ అయిపోయి ఆగిపోయి వెలుగులు కనబడటం ఏంటి? అందుకే బైబిల్ రికార్డ్స్లో కూడా ఏమో చూడండి, మహా వెలుగు, ఆ వెలుగు చుట్టూ సింహాసనాలు, ఆ సింహాసనాల చుట్టూ వేవేల పరిచారకులు అంటే సర్వెంట్స్ ఉన్నారు. నెక్స్ట్ కోట్ల కొలది మనుషులు. ఇది డౌట్ వచ్చే పదం. ఇది పరలోకానికి ఇంకా ఎవరైనా వెళ్ళిపోయారా? ఇంకా వెళ్ళలేదు. ఎబ్రీ గ్రంథకర్త ప్రకారం ఏమన్నాడంటే, మనం లేకుండా సంపూర్ణం కాకుండా ఇంకనూ ఎవరునూ ఆ పరలోకానికి ఎక్కిపోలేదు. అంటే అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు, భక్తులందరూ రెస్ట్ తీసుకునే ప్లేస్లో ఉన్నారు. అది పరలోకానికి మరొక ప్లేస్. ఆ ప్లేస్ ఏ పెట్టినట్టే దాని పేరు పరదేశ్. అది రెస్ట్ తీసుకునే ప్లేస్. అది పరదేశ్ అంటే రెస్ట్ తీసుకునే స్థలం. అది మరి పరలోకానికి ఎప్పుడు వెళ్తారు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ రెండో రాకల్లో వస్తాడుగా. ఆ రెండో రాకల్లో వచ్చినప్పుడు భూమి మీద ఉన్న పరిశుద్ధులను, రెస్ట్ తీసుకుంటున్న పరిశుద్ధులను, వారిని వీరిని కలిపి అందరికీ భూమిలో ఉండిపోయిన శరీరాలు లేపి తమ తమ వరుసల్లో బతికించి అందరిని ఒకేసారి స్వార్థం లేకుండా ఒక్కసారి అందరికీ పరలోకంలోకి ఎంట్రీ ఉంటుందంట. అప్పటి వరకు మన కొరకు వెయిట్ చేస్తారట. ఎవరు? పరిశుద్ధులు ఆ పరదేశంలో ఉంటారు. మరి ఇంకా ఎవరో పరలోకానికి వెళ్ళలేనప్పుడు ఆ దేవదూతల గుంపులో కనబడుతున్న మనుషులెవరు అంటే కొంప తీసి గ్రహాంతర జీవులు ఏమైనా ఉన్నాయంటారా? అంతే కదా. మరి ఆ మనుషులు ఏంటి? అక్కడ ఇంకా మనుషులు ఏంటి? భూమి మీద ఉన్న మనుషులు ఇంకెక్కడ లేరు. ఉన్నారా? మీకేమైనా కనబడ్డారా? కనబడ్డా ఏ ప్లేట్లు అంటారు ఉడితే పరిశోధనలు ఎక్కడ తేయాలా? యూట్యూబ్ కరువే ఉందండి. నచ్చిందల్లా పెడతారు, నచ్చిందల్లా మాట్లాడతారు. అది దాని పేరు అందుకే అది ట్యూబ్లో ఎవరికి నచ్చిన గాలి ఆడు కొడతాడు. ట్యూబ్లో గాలి కొట్టడమేగా. ట్యూబ్ అంటే ఏంటి? గాలి. ఎవరికి నచ్చిన గాలి ఆడు కొడతాడు అంతే. అది కాదు. రికార్డెడ్గా ఒకవేళ బైబిల్ ప్రకారం మాట్లాడుకుంటే నరులకు నివాసయోగ్యమైన భూగోళం, నరులకు నివాసయోగ్యమైనది భూమే, ఎర్త్ మీద తప్ప మనుషులు ఇంకెక్కడా మానవులు లేరు అని బైబిల్ చెప్పింది. మరి మానవులు ఉన్నారని, మరొక యూనివర్స్లో మానవులు కోటాను కోట్ల మంది ఉన్నారని ఈ దానియేలులో ఎందుకుంది? దానియేలు గ్రంథంలో నిజానికి లేదు. మూలం హెబ్రూలోకి వెళితే మూలంలో లేదు. అక్కడ ఏమనుందంటే కోటాను కోట్ల మంది నీ వైపు చూస్తున్నారు. వాళ్ళెవరు? మనుషులని లేదు. వాళ్ళకు కూడా
కనిపించని ఆత్మలుగా అక్కడ ఉన్నారట. వాళ్ళు ఎవరు? మనుషులు కాదు. మీరు కావాలంటే వాడుక భాష ఉందా మీ దగ్గర? ఎవరి దగ్గర ఉందో వాడుక భాష? ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత వాడుక భాష చదవండి. వాడుక భాషలో మనుషులను ఉండదు, కోటాను కోట్ల మంది, దేవదూతలను కూడా మంది అంటారు. కోటాను కోట్ల మంది అంటే కనిపించని వేవేల పరిశుద్ధులు, అంటే సర్వెంట్స్ ఉన్నారు. కోటాను కోట్ల మంది అలా నిలబడా చుట్టూ ఉన్నారట. ఎలా ఉన్నారంటే సింహాసనం అది ఆయన ఉంటే చుట్టూ అనేక మంది జడ్జెస్లో కొంతమంది ఉంటే ఆ చుట్టూ వేవేల పరిశుద్ధ పరివారం అంటే పరిచారకులు ఉంటే ఆ వావల అంటే వాళ్ళని దాటి ఆ బయట కోటాను కోట్ల మంది నిలబడి అలాగా ఆయన వైపు చూస్తున్నారు. ఎందుకు ఆయన వైపు చూస్తున్నారో తెలుసా? ఇప్పుడు ఏ జడ్జిమెంట్ రిలీజ్ అవుతుందా అని చూస్తున్నారట. అది అక్కడ జరుగుతుంది సభ. అర్థమవుతుందా? అప్పుడప్పుడు అసెంబ్లీ జరుగుతున్నప్పుడు సీరియస్గా మనం ఎక్కడి నుంచి చూస్తుంటాం, చూసారా? లైవ్ ఉంది కాబట్టి చూస్తున్నాం. కానీ ప్రవక్తలకి లైవ్ అక్కడికి ఉందట. ఎక్కడికి? అక్కడికి. వాళ్ళు అక్కడ చూసేవారట. కనబడేదా వాళ్ళకంటే వాళ్ళకి కనబడేది, వినబడేదా వాళ్ళకంటే వాళ్ళకి వినబడుతుంది. అప్పుడప్పుడు సీరియస్గా అంటారు, ముగిస్తాను, టైం అయిపోయింది. చాలామంది సీరియస్గా అంటారు, దేవుడు ఉంటే కనబడమనండి అంటారు. ఆయన కనబడదు, నువ్వు కనబడవు, ఏమనుకుంటున్నావు? ఆయన ఉంటే కనబడమనండి అంటే కనబడ్డు. నువ్వు చదువుకున్న కనుక ఒక మాట చెప్తాను. 1D 2D 3D 4D అలా 12D వరకు ఉంటాయి. ఇంకా మనం 3Dలోనే ఉన్నాం. 3D దాటి కూడా వెళ్ళాం, చచ్చిపోతే వెళ్తాం. 1D 2D అంటే సినిమాలు కాదు, మీరు ఐమాక్స్కి వెళ్ళిపోకండి. 1D 2D కలజోడ వేసుకున్న అది కాదు, అది కాదు. ఆ ఇమేజెస్ కోసం కాదు నేను చెప్తుంటా. 1D అంటే డి అంటే డైమండ్స్, కోణం. 1Dలో కూడా కొన్ని జీవులు ఉంటాయి తెలుసా? కనిపించని సూక్ష్మ జీవులు, కొన్ని కనిపించని జీవులు. 1D అంటే ఇంకా అలా ముందుకు పోతుంటాయి అన్నమాట. మీకు అర్థమైందా? అలా ముందుకు పోతాయి, ముందే కనబడతాయి. అందుకే 1D. మీకు అర్థమైందా? 1D అంటే ఒకే దిక్కు, అటుకు ఇంకో దిక్కు ఉండదు. ఇక అవి పైకి చూడలేవు, పైకి చూడలేవు, పక్కకు చూడలేవు, వెనక్కి చూడలేవు. ఒకటే డి ఏంటి? 1D ముందుకు పోతాయి. మరి 2D ఉంది. 2Dలో ఉన్నవి ఏముంటాయి? 2Dలో ఉన్నవి ముందుకెళ్తాయి, పైకి వెళ్తాయి, లేదా ముందుకెళ్తాయి, వెనక్కి వెళ్తాయి. అంటే ఇవి 2 కోణాలు వెళ్ళగలవు. 3D ఉంది. 3D జీవులు ఎవరు అనుకుంటున్నారు? ఇంకా అలసవుతున్నారు కదా మీరే. పొడవు, ఎత్తు, ఎడలు. మనం 3 కోణాలు చూడగలం. పైకి చూడగలం, కిందకు చూడగలం, పక్కకు చూడగలం. వెనక్కి కూడా చూస్తాను, అది లెక్కల్లోకి రాదు. దీన్నే పొజిషన్లోనే ఒక పొజిషన్లో, ఒక ఆరిజన్లో ఉండి, ఒక పొజిషన్లో ఉండి పక్కకు చూడగలం, పైకి చూడగలం, ముందుకు చూడగలం. ఏ వస్తువుని చూసినా మనం 3 కోణాల్లోనే చూడగలం. కానీ విషయం ఏంటి చెప్పనా? ఎప్పుడైనా యూట్యూబ్లో చూడండి, ఇవన్నీ దొరుకుతాయి. అక్కడ గూగుల్లోనే ఎదకండి దొరుకుతాయి. 1Dలో ఉన్న వారికి, 1Dలో ఒకవేళ 1Dలో మనుషులు ఉంటే, 1Dలో జీవులు ఉంటే, 1Dలో ఉన్నవారికి, ఒక కోణంలో ఉన్నవారికి 2వ కోణంలో అంటే 2Dలో ఉన్న శబ్దాలు వినబడతాయంట, కానీ కనబడదట. మరలా 2Dలో ఉన్నవారికి, 1Dలో ఉన్నవారికి 3Dలో ఉన్న శబ్దాలు వినబడతాయి, కానీ 3Dలో ఉన్నవారు వారికి కనబడరట. ఇప్పుడు మరలా నేను చెప్తున్నాను, దేవుడు 1Dలో లేడు, 2Dలో లేడు, 3Dలో లేడు, మరి వీటన్నిటినీ దాటి ఆవులు ఉన్నాడు. ఇప్పుడు ఆయన్ని కనబడాలంటే చెప్పు, నీ డైమెన్షన్ మారితేనే కనబడతాడు. దెయ్యాలు ఎందుకు కనబడట్లేదంటే డైమెన్షన్ మారితే కనబడతాయి భయ్యా. నీకు అర్థమవుతుందా? దేవదూతలు ఎందుకు కనబడట్లేదంటే నీకు నాకు కనబడదు, వాటి డైమెన్షన్ వేరు, కానీ ఉన్నాయి. దేవుడు కనబడ్డు, కానీ ఆయన ఉన్నాడు, ఆయన డైమెన్షన్ వేరు. రెప్పపాటున ఎలా వెళ్ళగలవు అంటే ఆ డైమెన్షన్లో వెళ్ళగలవు. అవి టైంను బ్రేక్ చేస్తాయి. మీకు చాలాసార్లు చెప్పాను, కాలము దూరము, కాలము వేగము. ఇప్పుడు చూడండి, వేగాన్ని పెంచే కొలది దూరం తక్కువ అవుద్ది, వేగాన్ని పెంచే కొలది కాలం స్లో అయిపోతుంది. 60లో వెళితే ఒక కాలం ఉంటుంది,
70 వెళితే ఒక టైం వస్తుంది, 80 వెళితే ఒక టైం వస్తుంది, 100 వెళితే ఒక టైం వస్తుంది, అంతకు మించి దాటి వెళితే ఒక టైం వస్తుంది. అంటే ఇప్పుడు 60 వెళితే అరగంట వచ్చింది, 80 వెళితే 15 నిమిషాలు వచ్చింది, ఇంకా వేగం పెంచితే 10 వచ్చింది, ఇంకా వేగం పెంచితే 5 వచ్చింది, ఇంకా వేగం పెంచితే 3 వచ్చింది, ఇంకా వేగం పెంచితే 2 వచ్చింది, ఇంకా వేగం పెంచు 1 వస్తుంది, ఇంకా వేగం పెంచు. దాన్ని కాంతి వేగం అంటారు. అది దాటి వెళితే టైం ఉండదు, ఇంకా ఆగిపోద్ది అంతే. దాన్ని టైం ట్రావెల్ అంటారు దాన్ని. అది దాటి వెళ్ళిపోతే ఇక టైం లేదు. అందులో ఎలా ఉంటుంది చెప్పనా, అలా మాయమైపోతాయి ఎంత అండి. అదిటి ఇలా వెళ్ళిపోయేటట్టు అలా వెళ్ళిపోతారు అందులో. ఆ డైమెన్షన్ వేరు, అందులో వెళ్ళిపోతాయి. అందుకే బైబిల్లో రాయబడింది, రెప్పపాటున ఆత్మ వెళ్ళిపోతాడు. రెప్పపాటున సెకండ్స్లో. ఈ స్పేస్ మనం ఎన్ని కాంతి సంవత్సరాలైనా దాటలేకపోతున్నాం, కానీ ఆ డైమెన్షన్లోకి వెళ్ళిన ఆత్మ చిటికలో రెప్పలో వెళ్ళిపోద్దట పైకి. ఎలా వెళ్ళిపోద్ది? వాళ్ళుండే వ్యవస్థ వేరు. అవే రాస్తున్నాడు బైబిల్లో. అలాంటి సిస్టమ్ ఒకటి రన్ అవుతుందంటే రన్ అవుతుంది. అదే చెప్తున్నాడు చూడండి. ఇదిగో అక్కడ ఎవరెవరు ఉన్నారు తెలుసా? సింహాసనం మీద సీనియర్ ఉన్నాడు, ఆయన చుట్టూ జడ్జెస్ ఉన్నారు, ఆయన చుట్టూ పరిచారకులు ఉన్నారు, ఆయన చుట్టూ కోట్ల మంది శ్రోతలు చూస్తున్నారు. ఏం చెప్తాడు, ఏం నిర్ణయాలు తీసుకుంటాడు. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్లో ఏ నిర్ణయాలు తీసుకుంటాడు, కేంద్రంలో ఏ నిర్ణయాలు తీసుకుంటాడు, పైగా ఇక్కడ పాలన వ్యవస్థలో ఏ నిర్ణయాలు తీసుకుంటాడు. ఇప్పుడు వీళ్ళు ప్రవేశపెట్టిన బిల్లు ఆయన తీర్మానిస్తాడా లేదా వద్దని కొట్టేస్తాడా, ఏం చేస్తాడని ఇప్పుడు వీళ్ళందరూ ఆయన ముఖం వైపు చూస్తారట. అంత సిస్టమ్ అక్కడ నెరవేరుతుంది. అంటే నువ్వు నేను ఏ టైంకి ఎక్కడ ఎలా ఉండాలో అవన్నీ నిర్ణయిస్తారు. అందుకే 10వ వచనంలో మంచి మాట ఉంది, కిందికి వెళదాం. ఆయన ఎదుట నిలిచిరి తీర్పు తీర్చుటకే గ్రంథములు తెరబడి, ఇంగ్లీష్ బైబిల్లో కోర్టు స్టాండ్ ఇన్ జడ్జ్మెంట్ అని ఉంటుంది. కోర్టు అంతా నిలబడింది. కొందరు కోర్టులో కూర్చుని ఉన్నారు, కొందరు కూర్చుని ఉంటే, కొందరు నిలబడి ఉంటే. ఈ కోర్టు అనే పదం ఒకటి ఉంటుంది క్లియర్గా. ఆ న్యాయ వ్యవస్థలో దేవుడు ఏ తీర్పిస్తాడని చూస్తున్నారు. అందరూ ఫైల్స్ ఓపెన్ చేశారట. గ్రంథాలని ఉంది కానీ చెప్పండి, ఈ కేసులన్నీ ఓపెన్ చేసి చూస్తారట. ఏమి నిర్ణయిద్దాం, ఏపీలో ఏం జరుగుతున్నాయి, గ్రంథాలు ఓపెన్ చేయండి అంటారు. కేంద్రంలో ఏం జరుగుతున్నాయి, గ్రంథాలు ఓపెన్ చేయండి. ఎక్కడ ఏ నిర్ణయాలు తీయాలి, మొత్తం రికార్డ్ అవుతాయి. అక్కడ అన్నీ ఓపెన్ చేస్తారు, రికార్డ్ చేస్తారు. వాటి మీద డిస్కషన్ జరుగుద్ది, ఆర్గ్యూ జరుగుద్ది. అవన్నీ నిర్ణయించి దేవుని ఎదుట బిల్లు ఎడతారు. ప్రభువా మరి మమ్మల్ని వెళ్ళమంటావా అంటారు. ఫ్యాన్ వస్తుందా, సైకిల్ వస్తుందా, కమలం వస్తుందా, ఇంకేముంది చెప్పండి, గ్లాస్ వస్తుందా? దేన్ని ఎలా ప్రేరేపించడానికి మమ్మల్ని వెళ్ళమంటో చెప్పు. అప్పుడు గ్లాసు వైపోగాలో, ఫ్యాన్ వైపోగాలో, ఎటువైపు కమలం వైపోగాలో, ఎవరు ఎలా ఊగాలో ఆ టైంకి ప్రేరణ వస్తుందట. ప్రేరేపించే జాగర్లు వస్తారు. ఎక్కడికి? అదేంటంటే నాకు తెలియలేదంటే, నీకు తెలియదులే ఓటాడిపోయాక. నాకు తెలియలేదంటే అప్పుడు అంటో ఆ టైంలో ఎందుకు అలా వేసేసానండి అంటే, వేసే లేదు, ఏం చేశారు ఎవరు చెప్పు. ఆ టైంకి అలా పడుతుంది, ఆ టైంకి పడుద్ది. దేవుడు మానవుల అధికారం మీద అధికారి అయి ఉన్నాడు. ఆ సిస్టంలో నుంచి ఏ సిస్టాన్ని ఆయన ఆర్గనైజ్ చేస్తున్నాడు. మరో మాట చూసి ముగించుకుందాం. 9వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. వద్దు, క్షమించండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. అంతటా సింహాసనములను చూసి తిని వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడును. మరియు అంతట సింహాసనములను చూసి ఎక్కడ? ఆయన దగ్గర. అంతట సింహాసనాలు చూశాను. ఆ సింహాసనం మీద కొన్ని నిర్ణయాలు జరగడం చూశాను, బోర్లు ఊదడం చూస్తున్నాను, ముద్రలు ఎప్పడం చూస్తున్నాను. అవన్నీ అక్కడ ఊదుతుంటే, అక్కడ ముద్రలు ఇప్పుతుంటే ఆ నెరవేర్పులని భూలోకంలో జరగడం నేను చూస్తున్నాను. అది ఎప్పుడు టైం వస్తుందో నాకు తెలియదు కానండి, మంచి టైం మనకు వస్తే ఒకసారి మనం అందరం ప్రకటన గ్రంథం మాట్లాడుకోవాలంటే నిజంగానే అది కనుక మనకు అర్థమైతే సిద్ధపడిన వధువు సంఘాలు అవుతాం మనం ఖచ్చితంగా. అందుకే అది ప్రతి ఒక్కడు ఆ సంగతులు ధ్యానించువారు ధన్యులు అని రాయబడి.
వీలైతే టైం కొరకు ఎదురు చూద్దాం. రాయబడింది చూడండి. అంతటా సింహాసనాలు చూశాడట, వాటి మీద ఆసీనులైన వారిని చూశాడట, విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడిన. ఇప్పుడు నేను అడుగుతున్నాను, చాలామంది క్వశ్చన్ అడుగుతారు, ప్రకటన గ్రంథంలో ఉన్న 24 మంది పెద్దలు ఎవరు అని అడుగుతారు. ఇప్పుడు చెప్పాలి మీకు అర్థమైతే. ఎవరు 24 మంది పెద్దలు? బార్ కౌన్సిల్ అది, జడ్జ్ కౌన్సిల్ అది, వ్యవస్థ అది. చాలామంది ఆ 24 మంది పెద్దలు ఎవరంటే 12 కలిపితే 24 కనుక 12 మంది అపోస్తులు, 12 మంది గోత్రకర్తలు. ఇంకా ఎవరు అక్కడికి వెళ్ళందే, ఎవరు సింహాసనాలు ఎక్కుతారు చెప్పండి? నీకు అర్థమైందా? ఇంకా ఎవరు అక్కడికి పోలేదు. ఇంకా ఎవరు అక్కడికి పోలేనప్పుడు అపోస్తులు ఎలా కూర్చుంటారు? వాళ్ళు కూర్చున్నది దేనికి? అసలు పాత నిబంధన దగ్గర నుంచి ఒక కౌన్సిల్ కనబడుతుంది, ఒక వ్యవస్థ, ఒక పరిపాలన వ్యవస్థ కనబడుతుంది. ఆ పరిపాలన వ్యవస్థలో సింహాసనాలు ఉన్నాయి. ఆ సింహాసనాల మీద పెద్దలు కూర్చుంటున్నారు. ఆ పెద్దల్లో కొందరు పెద్దలే ప్రకటన గ్రంథంలో కనబడుతున్నారు. వారే 24 మంది పెద్దలు. అంత దేవుని వ్యవస్థలో ఉన్న పెద్ద మనుషులు వాళ్ళందరూ. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే కొన్ని భాగాలకు కొన్ని పాయింట్స్ చెప్పి నేను ముందుకెళ్తాను. ప్రధానముగా సుప్రీం జడ్జిగా ఆయన ఉన్నాడు. ఆయన చుట్టూ మరికొంతమంది జడ్జిలు ఉన్నారు. ఆయన చుట్టూ పరిచారకులు ఉన్నారు. ఆయన చుట్టూ కోటాను కోట్ల మంది ఉన్నారు. ఈ సీన్ అంతా ఎక్కడ జరుగుతుందంటే చెప్పండి, ఇన్విజిబుల్ వరల్డ్లో జరుగుతుంది. కనిపించని అదృశ్య లోకంలో జరుగుతుంది. మరి మనకు కనబడలేదంటే నువ్వు దృశ్యలోకంలో ఉండి అదృశ్యంలో ఉన్నవి కనబడాలంటే ఎట్లా కనబడతాయి? అక్కడే ఉంది కదా లాజిక్. అది దృశ్యలోకంలో మనం ఉన్నప్పుడు అదృశ్యలోకంలో ఎలా కనబడితే నువ్వు కూడా అదృశ్యమైతే కనబడతాయి. నువ్వు దృశ్యంలో ఉన్నప్పుడు అదృశ్యమైనవి కనిపించదు. ఒకవేళ కనిపించాలి అంటే పర్మిషన్ కూడా ఆయన ఇవ్వాలి. ఆయన పర్మిషన్ ఇచ్చి ఎక్కడ చూపిస్తాడు? నీకు ఒక 70 mm స్క్రీన్ వేస్తాడు. ఎక్కడ వేస్తాడు స్క్రీను? నువ్వు నిద్రపోతావుగా, అప్పుడు స్క్రీన్ ఎక్కడ ఓపెన్ అవుద్ది అన్నమాట. అవే దర్శనాలు, అవే కళలు. అప్పుడు ఆయన స్క్రీన్ వేస్తారు. అప్పుడు వాళ్ళకి కనబడతాయి. ఆ డ్రీమ్స్లో నుంచి కూడా ఆయన మాట్లాడతాడు. ఆ సర్వోన్నతుడైన దేవుడు ఎవరికి ఎలా చూపించాలో ఆయనకి బాగా తెలుసు. అందుకే నేను మరలా చెప్తున్నాను, దేవుడు ఉన్నతమైన సింహాసనం మీద అదృశ్యలోకంలో పరిపాలకుడై దృశ్యలోకాన్ని కూడా ఆయనే పరిపాలిస్తున్నాడు. ఆ అదృశ్యలోకంలోనే ఆకాశ మండలమందు దురాత్మల సమూహం ఉందట. ఆ దురాత్మల సమూహానికి కూడా సింహాసనాలు ఉన్నాయట. ఆ దురాత్మలు ఎక్కడ తిరుగుతాయంటే ఎవడు శుభ్రంగా ఉన్నాడా అని తిరుగుతాయట. ఉందో తెలుసా? లోకసువార్తలో ఉండ చదివారు ఎప్పుడైనా? ఎవడు శుభ్రంగా ఉన్నాడా? మీరు చదివారు లేదు? ఉదాహరణ, ఏ ఇల్లు ఊడ్చి అమర్చబడి ఉండుట చూసానో మరి 7 దురాత్మలు ఆ ఇంట్లోకి వస్తాయట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆ ఇల్లు ఎవరు? మనమే. నేను బాప్టైజం తీసేసుకున్నాను, నేను చర్చికి వెళ్ళిపోతున్నాను అని కానీ రెడీగా ఉంటాయట గేటు బయట. ఏటవి? రారా చిట్టుకన్నా అని, రా నాన్న. ఇప్పుడు అవి లోపలికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు కేవలం తుడిసేసి కడిగేసినట్టు సరిపోదు. అవి లోపలికి రాకుండా ధూపం వెయ్యాలి. ధూపం అంటే మళ్ళీ సాంబ్రాన్ని పట్టుకెళ్తారు. నిమ్మకాయలు కాదు, ఎండిమిరకాయలు కాదు. ధూపం అంటే ప్రార్థన ధూపం అన్నది బైబిల్. ప్రార్థన, మెలుగు కలిగి ప్రార్థన చేయాలి. లేదంటే అవి వచ్చేస్తే మెలుగు కలిగి ప్రార్థన చేయాలి. అవి వచ్చేస్తే ఏమంటుంది? ఎల్లైన పొల్లైన అనదు. వెళ్దాం ఉన్నాడు, అలా తిరిగి వద్దాం రా అంటుంది. నిజం. అది ఎల్లైన పొల్లైనని ఇలాగ అందో, ఏదో తిక్కల దానిలో మాట్లాడదు. అదేమంటుంది? రా చూడు, ఎవరో చూడకుండా చూసుకో అంటుంది లోపలండి. చెప్తుంది అది. మొబైల్లో డేటా ఎక్కువ ఉందా, సింగిల్గా వెళ్ళిపో చెప్తుంది. లోపల ప్రేరేపిస్తుంది. అది ఎన్నో మాట్లాడుతుంటుంది. ఎందుకో అటునుంచి నీ మీదే స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఏమంటావు అనగానే ఆ ఆత్మతో నువ్వు అంటావు, అంటాను అంటావు. అవన్నీ పాడు చేస్తాయి. ఇంత వ్యవస్థ వెనకాల నడుస్తుందంటే నడుస్తుంది. ఎవడకి చెబితే అర్థం చేసుకుంటారంటే ఇవన్నీ ఎవరికి చెప్తే అర్థం చేసుకుంటారు చెప్పండి? నేరాలు జరిగిపోతున్నాయి, ఘోరాలు జరిగిపోతున్నాయి, అలా జరిగిపోతున్నాయి, ఇలా జరిగిపోతున్నాయి అంటే ఎందుకు జరిగిపోతున్నాయి?
మన ఇళ్ళల్లో, మన గృహాల్లో, మన దేహాల్లో దేవునికి చోటియ్యనొల్లకపోయాం కనుక చేయరాని కార్యాలు చేయడానికి దురాత్మలు వచ్చి తిష్టేసి కూర్చున్నాయి. లోపల కూర్చుంటే దొంగతనాలు జరుగుతాయి, మానభంగాలు జరుగుతాయి, హత్యలు జరుగుతాయి, సొసైటీ కుళ్ళిపోతుంది. ఈ సొసైటీని బాగు చేయాలని అక్కడ ఎన్నో నిర్ణయాలు తీసుకుంటుంటే ఈ సొసైటీ మాట వింటుందా? వింటలేదు. అందుకే దేవుడు తెలిసినంత కాలం ఈ వ్యవస్థ బాగుపడదుగాక బాగుపడదు. ఆయన తెలిస్తేనే ఇన్వాల్వ్ అవుతాడు. ఆయన ప్రతి విషయం ఇన్వాల్వ్ అవుతాడు. అప్పుడప్పుడు మనం బెండి తీయడానికి కూడా కొందరు పరిపాలన ఎక్కిస్తాడు. అప్పుడైనా ఆ శ్రమలో అయినా ఆయన వైపు చూస్తామని. అందుకే ఐగుప్తులోకి 430 సంవత్సరాలు ఎందుకు వదిలేస్తాడు వాళ్ళని? ఆ రోజే ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వలేదు? ఆ రోజే ఎందుకు తీసుకురాలేదు కానాను భూభాగానికి? వాళ్ళు మారితే గానక రావడానికి వీల్లేదు. ఆ పైన కావాలని వదిలేస్తాడు ఆయన. కరోనా ఎందుకు వచ్చిందంటే నువ్వు కుదిరలేక వచ్చింది. ఎందుకు వచ్చింది? డెల్టా ఎందుకు వచ్చిందంటే ముక్కు కులిపోతుంది, చెవి కులిపోతుందంటే నువ్వు కులిపోయావు, అందుకే కులిపోవడం వచ్చింది. కులిపోయి అన్నీ వచ్చింది. అన్నీ వస్తాయి. ఎందుకు వస్తాయి? దేవుడి వ్యవస్థని పరిపాలించాలనుకున్నాడు. అక్కడ నిర్ణయాలు జరుగుతున్నాయి. ముగించేసే మాట చెప్తాను. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. దేవా నాదా సత్యస్వరూపి. చనిపోయిన వాళ్ళు, వీళ్ళ కౌన్సిల్లో ఉన్న వాళ్ళు కాదు, చనిపోయిన ఈ పరిశుద్ధులందరూ అన్నారట, త్వరగా చంపే ప్రభు వీళ్ళందరినీ అన్నారట. ఎవరిని? మనల్ని. భూమి మీద ఉన్నంతకాలం వీళ్ళు రక్షించి ప్రభు అని ప్రార్థన చేసిన ఈ బిడ్డలే అక్కడికి వెళ్ళి అన్నారట, ఆ చర్చికి వెళ్తున్నారు కానీ ప్రభు చంపే ప్రభు పని మనల్ని అన్నారట. మన వెనకాల చెప్పండి ఆత్మల గోస ఉందట. ఒకటేమో మింగేద్దామని చూస్తున్నారు, కొందరేమో తీసేయమని అంటున్నారు, కొందరేమో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంత వ్యవస్థ వెనకాల నడుస్తుందట. కీర్తన 68వ కీర్తన వెళ్ళిపోదాం. 68వ కీర్తన 17వ వచనం. 68వ కీర్తన 17వ వచనం. 68వ కీర్తన 17వ వచనం. దేవుని రథములు సహస్రములు ప్రభు వాటిలో నన్ను అడుగుతున్నాను. ఇప్పుడు ఆయనకు ఒక రథం సరిపోదా? పోలిగ్గా రాశాడు అక్కడ, ఒక రథం సరిపోదు. అన్ని రథాలు ఎందుకు? ఆయన చుట్టూ చాలామంది ఉన్నారు కనుక అన్ని రథాలు. కాన్వాయ్, అది మంచి పదం అన్నాడు. కాన్వాయ్ ఒక కౌన్సిల్ నడుస్తుంది అక్కడ. సీఎం సెక్రటరియట్ అంటారు చూసారా? అవన్నీ ఉంటాయి. ఇవన్నీ అక్కడ చూసి వచ్చినాయే. అవన్నీ ఈ సిస్టమ్ అంతా అక్కడ పనిచేస్తుందంటే పనిచేస్తుంది. ఇదిగో ఆయన చుట్టూ చాలా ఉన్నాయి. ఇంకా అంటున్నాడు 103వ కీర్తన 21వ వచనంలో ఏమంటున్నాడు చూడు. 103వ కీర్తన 21వ వచనంలో ఇవి సామాన్యంగా చదివేసి వదిలేస్తాం, కానీ మనకు అర్థమైతే కనుక భయం వేస్తుంది. ఒకసారి యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు, ఆయన పరిచారకులారా మీరందరూ ఆయన సన్నిధించండి. యెహోవా సైన్యములారా. సామాన్యంగా చదువుతున్నాం కానీ ఈ సైన్యం ఎవరు? సంఘం అన్నారు, సంఘం కాదు. ఈ సైన్యం ఎవరు? ఇందాక మనం చూసామే ఆ పెద్ద గుంపు, వాళ్ళే మహాసైన్యం ఉన్నారట. కోటాను కోట్ల మంది ఉన్నారట. ఈ సంగతులు ఇక్కడే కదండి, మోసే టైంలోనే కనబడ్డాయట. చూద్దాం ఒకసారి ద్వితీయోపదేశకాండం. ఇదే చివరి వచనం, ఒట్టే చెప్తున్నాను. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం మొదటి 2 వచనాలు. దైవజనుడైన మోసే మృతి పొందక మునుపు అతడు ఇశ్రాయేలుని దీవించిన విధమిది. అతడు ఇట్లనెను, యెహోవా సీనాయి నుండి వచ్చెను, శేయీరులోండి వారికి ఉదయించెను, ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను, వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను, ఆయన కుడిపార్శ్వమున అగ్ని జ్వాలలు మెరుచుండు. వేవేల పరిశుద్ధ సమూహము మధ్య నుండి ఆయన వచ్చాను. దేవుడు ఎక్కడ సింగిల్గా ఉన్నట్టు కనబట్టలేదు చూడండి. ఆయన ఎక్కడున్నా ఆయన చుట్టూ ఆయన పరిపాలన వ్యవస్థ కనబడుతూనే ఉంది. అందుకే బైబిల్లో ఉన్న మాట ఏంటో చెప్పిన, సైన్యములకు అధిపతియగు యెహోవా. ఈ సైన్యము లేదా సిస్టమ్ ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యవస్థలో ఇన్వాల్వ్ అవుతాయి. ఎవరిని ఏం చేయాలో నిర్ణయించుకుంటాయి. దేవుని దగ్గర కొన్ని నిర్ణయాలు వెలువరిస్తాయి. దేవుడు కూడా వారి నిర్ణయాలతో ఏకీభవిస్తాడు, తీర్మానిస్తాడు, వెళ్ళమంటాడు. అక్కడున్న విధానాలు మార్చమని ఆయనే చెప్తాడు.
అందుకే మానవుల అధికారాల మీద దేవుడు అధికారి అయి ఉన్నాడు. అంటే ఇవన్నీ కనిపించకుండా మన చుట్టూ ఉన్నాయంటే ఉన్నాయి. దేవదూతలు ఉన్నాయి, కోటాను కోట్ల మంది ఉన్నారు, సింహాసనాల మీద ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, దయ్యాలు ఉన్నాయి, మహిమలు ఉన్నాయి. ఇంకో మాట చెప్పిన, బైబిల్లో అక్కడక్కడ కొన్ని పదాలు వాడారు. దేవుళ్ళలో నువ్వు గొప్ప దేవుడు అని వాడారు. ఇన్ని రోజులు దేవుడని మనకు తెలుసు, కానీ బైబిల్లో ఏమని ఉన్నాయి? దేవుళ్ళలో. దేవుళ్ళేటి? దేవుళ్ళు ఉంటారా? ఇంకో మాట చెప్పిన, నువ్వు నేను దేవుని కుమారులను కదట. బైబిల్లో ఉన్న మాట చెప్పిన, దైవపుత్రులు అనంది. అంటే ఈ పదం అనకూడదు, కానీ దేవునికి కూడా సిస్టమ్ అనే పదం కన్నా అదృశ్య లోకంలో ఫ్యామిలీ అనేది, అంటే ఫ్యామిలీ అంటే కన్నాడు పెంచాడు అది కాదు, ఒక ఫ్యామిలీ అంటే ఒక కుటుంబ వ్యవస్థల ఈ పదాలన్నీ కనబడుతున్నట్టున్నాయి. చూడండి, దైవ సమాజం మధ్య దేవుడు నిలుచున్నాడని ఉంది బైబిల్లో. దైవ సమాజం అంటే అందరూ ఏమన్నారంటే ఇశ్రాయేల్ అండి అన్నారు. సరేలే తర్వాత, కానీ నిజంగానే మహిమలు దైవ సమాజం ఉన్నారంటే ఉన్నారు. మీకు విషయం చెప్పినా ఇంట్రెస్ట్ అవడానికి నెక్స్ట్ వారానికి ఇది. యూదా పత్రికలో మికాయేలు సాతానుగాడితో అంటే దయ్యంతో ఫైట్ చేస్తుంది. ఎవరి గూర్చి? మోసే శరీరం గూర్చి. మోసే శరీరం గూర్చి సాతానును గద్దించక నిందించక దేవుడు నిన్ను చూసుకుంటాడని వదిలేశాడట. నేను అడుగుతున్నాను, ఈ మికాయేలైన దూత సాతానుని ఎందుకు గద్దించలేదంటే, ఒక మాట చెప్పనా, మికాయేలు కన్నా హై కేడర్ ఎవరిది? సాతానుగాడిది. కొన్ని పత్రికల్లో క్రొత్త నిబంధనలు ఏమంటో చెప్పనా, మహిములను మహాత్ములను దూషించుచు అని అంటారు. మహిమలేంటి, మహాత్ములేంటి అంటే, ఇప్పుడు సాతానుగాడు కూడా దేవదూతలు హై కేడర్ అయితే బహుశా ఆడు కూడా కొన్ని కోణాల్లో కొన్ని విధానాల్లో దేవుడిగా వెలసల్లాలన్న వాడి భావజాలం ఆ మూలాలు ఉన్నాయా అంటే ఉన్నాయనే కొన్ని రికార్డ్స్ చెబుతున్నాయి. ఇవన్నీ అర్థం కావాలి అంటే ఇది మొదటి భాగం మాత్రమే. ఈ మొదటి భాగంలో ఈరోజు మనకు అర్థమైంది ఏంటంటే, సుప్రీం జడ్జిగా ఆయన ఉన్నాడు. చెప్పండి, ఆయన చుట్టూ జడ్జెస్ ఉన్నారు, ఆ చుట్టూ సర్వెంట్స్ ఉన్నారు, ఆయన చుట్టూ మనుషులు కాదు ఎవరో కొన్ని కోటాను కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఏమి జడ్జిమెంట్లు ఇస్తారా అని ఆయన వైపు చూస్తున్నారు. ఆ జడ్జిమెంట్ల ఎఫెక్ట్ ఎక్కడ తగులుతుందంటే భూమి మీద కూడా తగులుతుంది. ఇదంతా జరుగుతుంది. ఇంకా ఏం జరుగుతాయంటే ఖచ్చితంగా బ్రేక్ తర్వాత కలుసుకుందాం. బ్రేక్ ఎన్ని రోజులు? వారం రోజులు. ఆ వారం రోజుల తర్వాత మిగిలిన సంగతులు ఏంటో చూద్దాం. మీకు అర్థం కాకపోతే నేను చెప్తున్నాను, ఖచ్చితంగా అర్థం చేసుకోండి. మీకు అర్థం కాకపోతే రేపు ఉదయం లేచిన తర్వాత ఇంటికి వెళ్ళి ఒకసారి మరలా ఇది ఆన్ చేసుకుని వినండి. ఖచ్చితంగా ఇవి తెలియాలి. దేవుడి మీద 100 రెట్లు విశ్వాసం ఇలాంటి తరగతుల్లో మనకి పెరుగుద్ది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.